బిఎస్సి మన దేశంలోని టాప్ స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజిలో ఇది ఒకటి. బిఎస్సి సుచీరు పరుగులు పెడుతున్నాయంటే ఇన్వెస్టర్లలో జోష్ వస్తుంది. ఈ బిఎస్సి పర్ఫార్మెన్స్ బట్టి మన ఎకానమీ ఎలా ఉందో కూడా నిపుణులు అంచనా వేస్తారు. మరి ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్న ఈ బిఎస్సి ఎలా పుట్టిందో తెలుసా? ఓ మర్రి చెట్టు కింద. అవును, మీరు విన్నది నిజమే. బిఎస్సి ఓ మర్రి చెట్టు కింద స్టార్ట్ అయింది. మరి ఆ హిస్టరీ ఏంటో ఈరోజు బి స్కూల్లో తెలుసుకుందాం. మన దేశంలో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అనే కాన్సెప్ట్ 18వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఈస్ట్ ఇండియా కంపెనీ అప్పట్లో బాండ్లు, షేర్లు విక్రయించేది. అయితే అనఫీషియల్ గా జరిగేది. ఎక్కువగా బ్యాంకులు, కాటన్ మిల్లుల తాలూకు బాండ్లు విక్రయించేది. ఇక అలా క్రమంగా బాండ్లు, షేర్లకు డిమాండ్ పెరగడం మొదలైంది. ఇక 1855లో నలుగురు గుజరాతీలు, ఓ పార్సీ ఇప్పటి ముంబైలోని హార్స్మన్ సర్కిల్ టౌన్ హాల్ దగ్గర ఉన్న ఓ మర్రి చెట్టు కింద చేరి బాండ్లు విక్రయించడం మొదలుపెట్టారు. అది కాస్త సక్సెస్ అవ్వడంతో క్రమంగా బ్రోకర్ల కౌంట్ పెరిగింది. దీంతో మిడో స్ట్రీట్ లోని మరో మర్రి చెట్టు కిందకి బిజినెస్ షిఫ్ట్ చేశారు. ఈ బిజినెస్ ను అప్పటి దిగ్గజ వ్యాపారవేత్త, కాటన్ కింగ్ గా పిలిచే ప్రేమ్చంద్ రాయ్ చంద్ ప్రోత్సహించారు. ఇక క్రమంగా మర్రి చెట్టు కింద నడిచిన ఈ స్టాక్ ట్రేడింగ్ బిజినెస్ 1874లో దళాల్ స్ట్రీట్ కు షిఫ్ట్ అయింది. ఇక 1875 జూలై 9న ప్రేమ్చంద్ ఆధ్వర్యంలో ద నేటివ్ షేర్ అండ్ స్టాక్ బ్రోకర్స్ అసోసియేషన్ ఫార్మ్ అయింది. 1887లో ఇది అధికారికంగా ఏర్పాటైంది. ఇదే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గా మారింది. ఇక దేశానికి స్వాతంత్రం వచ్చాక 1957లో ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కి పర్మనెంట్ రికగ్నిషన్ వచ్చింది. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈక్విటీ ఇండెక్స్ అయిన బిఎస్సి సెన్సెక్స్ 1986లో లాంచ్ అయింది. బిఎస్సి ఆసియాలోనే తొలి స్టాక్ ఎక్స్చేంజ్. ఈ ఏడాది జూలై 9కి ఈ బిఎస్సి 150 ఏళ్లను పూర్తి చేసుకుంటుంది. అలా మర్రి చెట్టు కింద స్టార్ట్ అయిన ఈ ఎక్స్చేంజ్ ఇప్పుడు ఏకంగా ఇండియన్ ఎకానమీనే శాసిస్తోంది. ఇది ఈ వారం బి స్కూల్. వచ్చే వారం మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పుకుందాం.